టీడీపీకి జగన్ ఝలక్. తెలుగుదేశం పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఝలక్ ఇచ్చారు. మరో 2 నెలల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బరిలోకి దిగనున్న పార్టీలన్నీ క్షేత్రస్థాయిలో ప్రచారాలు చేసుకుంటున్నాయి. ఎన్ని ప్రచారాలు చేసినా చివరికి ప్రజలు ఏ పార్టీకి ఓటేస్తే వారే అధికారంలోకి వస్తారు. ప్రజలు ఓటేయాలంటే వారికి పార్టీ ఇచ్చే హామీలు నచ్చాలి. దీనిని దృష్టిలో పెట్టుకునే 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి నవరత్నాల పేరిట హామీలు ప్రకటించారు. ఈ నవరత్నాలే జగన్కు అధికారాన్ని కట్టబెట్టాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. మరి ఇప్పుడు మరోసారి ముఖ్యమంత్రి సీటును అధిష్ఠించేందుకు జగన్ చేయని ప్రయత్నాలు లేవు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అదేంటంటే రైతులకు రుణమాఫీ. ఆంధ్రప్రదేశ్ రైతాంగ ఓట్లు తనకు పడేలా జగన్ రుణమాఫీ పథకాన్ని ఇప్పుడే అమలు చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇదే జరిగితే తెలుగుదేశం పార్టీ గెలిచే ఛాన్సులు పడిపోయే అవకాశం ఉందని టాక్ కూడా వినిపిస్తోంది. ఎన్నికల సమయంలో అధికారంలోకి రావాలని పార్టీలు ఎన్నో హామీలను ప్రకటించేస్తూ ఉంటాయి. వాటికి అయ్యే బడ్జెట్ ఎంత అనేది కూడా ఆలోచించరు. ముందు అధికారంలోకి వచ్చాక అప్పుడు చూసుకుంటాం అనుకుంటారు. అలాగని ఇచ్చిన అన్ని హామీలు అమలు చేయడం ఎవరి వల్ల కాదు. అదేవిధంగా 2019 ఎన్నికల సమయంలో వైసీపీ ప్రకటించిన కొన్ని హామీలు అమలు చేసి ఉండకపోవచ్చు. కానీ ఇచ్చిన హామీల్లో 70-80% హామీలు నెరవేర్చారని గ్రామాల్లో ఉండే ప్రజలు ఒక బలమైన అభిప్రాయం అయితే వైసీపీపై ఏర్పడింది. కానీ చంద్రబాబు నాయుడు విషయంలో ఈ నమ్మకమే ప్రజలకు లేదు. ఇందుకు కారణం ఆయన 2014 ఎన్నికల సమయంలో ప్రకటించిన మేనిఫెస్టోను అమలు చేయడంలో విఫలమయ్యారన్న టాక్ గట్టిగా ఉంది. అంతేకాదు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో పార్టీకి సంబంధించిన అధికారిక వెబ్సైట్ నుంచి తొలగించేశారు. ఆయన ఇచ్చిన హామీలు 25% కూడా నెరవేర్చినట్టు చంద్రబాబు నాయుడు రాజకీయ చరిత్రలో లేదు. ఇప్పుడు జగన్ కనుక రైతు రుణమాఫీ ప్రకటిస్తే మాత్రం తెలుగుదేశం పార్టీకి గట్టి దెబ్బ పడినట్టే. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు అంతకన్నా డబుల్ రుణమాఫీ నేను చేస్తానని అన్న ప్రజలు ఆయనని నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని 2019 ఎన్నికల్లో ప్రజలు జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకున్నారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడానికి చాలానే చెప్తారని, తీరా అధికారం చేతికిస్తే విజన్ అంటూ పేద ప్రజలను పట్టించుకోడన్న టాక్ కూడా ఉంది. కానీ చంద్రబాబు నాయుడుకి ఉన్న 40 ఏళ్ల రాజకీయ పట్టుని కూడా అభినందించాల్సిందే. చంద్రబాబు నాయుడు ముందు వెనక ఆలోచించకుండా హామీలు ఇచ్చేసే రకం కాదు. ఏది ప్రజలకు ఇస్తే మంచిదో, ఏవి ఇవ్వకూడదో ఆయనకు తెలుసు. రుణమాఫీ అనేది కాదు. కొన్ని రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ ప్రచారంలో భాగంగా నారా లోకేష్ ప్రజలకు ఒక పథకం గురించి ముందే ప్రకటించేశారు. ఆంధ్రప్రదేశ్లో కూడా తాము అధికారంలోకి వస్తే తెలంగాణలో మాదిరిగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తామని ప్రకటించారు. దాంతో జగన్మోహన్ రెడ్డి అలర్ట్ అయిపోయారు. అధికారంలోకి వచ్చాక కాదు, ఎన్నికలకు ముందే ఈ పథకాన్ని తాను అమలు చేస్తానని అన్నారు. మరి దీని సంగతి ఏమైందో వారికే తెలియాలి. ఇది వ్యూవర్స్, ఆంధ్రప్రదేశ్లోని రాజకీయాల వాడివేడి.